नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. काँग्रेस पक्षावर टीका करणे योग्य नाही. बीआरएस नेत्यांवर डीसीसीबी चेअरमॅन अड्डीभोजा रेड्डी संताप. झेडपीमध्ये प्रजापालन उत्सव कार्यक्रमाचे उद्घाटन, प्रमुख पाहुणे म्हणून अतिरिक्त जिल्हाधिकारी. सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी म्हणाले की बीआरएस सरकारने गेल्या 10 वर्षात काहीही केले नाही, आणखी कर्जे उचलली आहे, परंतु त्या पक्षाचे नेते न लाजता काँग्रेसवर टीका करत आहे. तर कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवनमध्ये आदिलाबादमध्ये कॅम्प ऑफिसमध्ये शनिवारी या कॉन्फरन्स आयोजित केलेल्या मीडिया कॉन्फरन्समध्ये अयोग्य टिप्पण्याचे खंडन केले. तर डबल बेडरूम घरामधील भ्रष्टाचार आणि बेकायदेशीर कामे उघडकीस आणणार असल्याचेही अड्डीभोजा रेड्डी म्हणाले. आणि ते म्हणाले की सीएम रेवंत रेड्डी यांच्या नेतृत्वात लोकशाही शासन सुरू आहे. भविष्यात बीआरएसला खडतर परिस्थितीचा सामना करावा लागेल आणि आपले नाव गमवावे लागेल हे निश्चित आहे. तर हितऊ म्हणाले की बीआरएस नेत्यांना काँग्रेस विरोधामध्ये बोलण्याचा अधिकार नाही. నిన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉంటే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు కావడం, ఆనాడు మాట్లాడుతూ ఉంటే 10 సంవత్సరాల్లో మేము తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పడం జరిగింది. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో నీళ్లు తెస్తామని చెప్పడం జరిగింది. ఏ సమస్య తెలంగాణలో ఉండొద్దని చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎన్నో సమస్యలకు దారి తీసింది తెలంగాణ గత ప్రభుత్వం అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణ మీద భారం పెట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజల మీద ఈరోజు మాట్లాడుతూ ఉంటే కొంచెమన్నా ఈ గుండె మీద చేతి పెట్టుకొని మాట్లాడమంటా ఉన్నాం. సంవత్సరం పూర్తి చేసుకోలే 4 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా మమ్మల్ని పిలుచుకొని స్వయంగా మమ్మల్ని 9 మంది చైర్మన్లను పిలుచుకొని అందులోకి 8 మంది చైర్మన్లు, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది? 7 లక్షల ఈ యొక్క 10 సంవత్సరాలు ఏరిన సన్యాసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపోయాడు. ఇంకా సంవత్సరం దాకా ఈ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలున్నాయని చెప్పడం జరిగింది. కానీ రైతుల్ని దృష్టి పెట్టుకొని రైతు రుణమాఫీ జనవరి లోపల, అదేవిధంగా డిసెంబర్ లోపల రైతు భరోసా, అదేవిధంగా వీడో పెన్షన్లు ప్రతి భర్త చనిపోయిన భార్యకు, చెల్లెలకు, సోదరికి ప్రతి ఇంటికి వీడో పెన్షన్ పంపిస్తా. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే, రేషన్ కార్డు కూడా ఇద్దామని చెప్పి ఈ విధంగా ఇవన్నీ చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను. కానీ సంవత్సరం లోపలనే మాకు గుండు సున్నొచ్చింది. రేపు భవిష్యత్తులో లోకల్ బాడీస్లో మాకు ఎటువంటి మాకు రిజల్ట్ ఉండదని చెప్పి ఈ విధంగా రెచ్చగొడుతూ, రైతుల్ని రెచ్చగొడుతూ, పేద ప్రజల్ని రెచ్చగొడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏమి రెచ్చగొట్టినా కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలనుకుంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి హాయంలో అన్ని అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మాకు రేవంత్ రెడ్డి గారి మీద భరోసా ఉందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఆదిలాబాద్ పట్టణంలో మీ నాయకులు, భరోసా నాయకులు చేసిన కథ, డబల్ బెడ్రూమ్లో దాదాపు ప్రతి వార్డులో, దళిత బంధులో డబల్ బెడ్రూమ్లో ఒక్క వార్డులో 20 లక్షలు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు తీసుకోవడం జరిగింది. అవన్నీ ఈరోజు మా యొక్క ప్రభుత్వ హాయంలో బయటకు తీసుకొచ్చి వాళ్లకు న్యాయం చేస్తాం. ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవడైతే డబల్ బెడ్రూమ్కు ₹1,00,000 ఇచ్చిండో, దళిత బంధుకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిండ్రో, అవన్నీ మీరు ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళని కాళ్ళను బట్టి వసూలు చేసుకోవాలని చెప్పి
మీతోని కాకుంటే మా యొక్క కంది శ్రీనివాస్ రెడ్డి మా ఇన్ఛార్జ్ గారి ఆఫీస్ ఉంది. ఎవరైతే ఎవరికి ఇచ్చినో మీరు డబ్బులు అవన్నీ కూడా అడ్వాన్స్ ఇచ్చిన డబ్బుల్ని తిరిగి దళిత బంధులో కానీ డబుల్ బెడ్రూమ్లో కానీ తిరిగి తీసుకోవాలని చెప్పి నేను ప్రజలకు, ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు, ఆదిలాబాద్ నిజోగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీ మాట్లాడడానికి అడ్డులు లేవు. లిక్కర్ స్కామ్ ఒక స్కామ్, కాళేశ్వరం స్కామ్, కరెంటు స్కామ్, ఈరోజు కోరట్లో కూడా ఒక స్కామ్ జరగడం జరిగింది. ఇవన్నీ బయటకు రాబోతూ ఉన్నాయి రాబోయే కాలంలో. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బోత్ ఇన్ఛార్జిగా అడే గజేందర్ గారు కానీ వీళ్ళు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా కోరట చెనాకలు కూడా జరిగిన కుంభకోణాన్ని బయటకు తీయాలి, కాళేశ్వరంలో జరిగిన కుంభకోణాన్ని మీరు తీస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి బిడ్డ ఇవన్నీ బయటపడతాయని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గిట్ల చేస్తున్నది గట్ల చేస్తున్నది. మీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వానికన్నా ఈ యొక్క ప్రభుత్వం దమ్మున్న నాయకుడు దొరికిండు రేవంత్ రెడ్డి గారు. ఆ దమ్ముతోనే ఇంకా 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఏల్తాడు. మీ పేద ప్రజల సమస్యలన్నీ బయటకు తీసుకొస్తాడు. మీరు చేసిన స్కామ్లన్నీ బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మీకోసం జైళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం ఆ జైలు నింపే కార్యక్రమం तपకుండా రాబోయే కాలంలో प्रजల आशीर्वादांतोने ముందుకు పోతామని చెప్పి तेलंगणात काँग्रेस सरकारला वर्ष पूर्ण झाल्याच्या पार्श्वभूमीवर लोक प्रशासन मोठ्या दिमाखात साजरे केले जात आहे। त्याचाच एक भाग म्हणून काढण्यात आलेली ही कालयात्रा शुक्रवारी सायंकाळी जिल्हा मुख्यालयी पोहोचली। यावेळी जिल्हा परिषदेच्या सभागृहामध्ये विजय उत्सव साजरा करण्यात आला। राज्य सरकारने मोठ्या प्रतिष्ठेने राबवलेल्या 6 हमी आणि कल्याणकारी योजना त्यांनी आपल्या खेळातून समजून सांगितल्या आणि व्यापक समाजही दाखवली। अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांच्या प्रमुख उपस्थितीमध्ये ज्योती प्रज्वलित करून कार्यक्रमाची सुरुवात केली। संपूर्ण कार्यक्रम हा रंजक होता। या कार्यक्रमास उटनूरचे उपजिल्हाधिकारी युवराज मारमत, प्रशिक्षणार्थी अधिकारी ही अभिनग्न मालविया आणि डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी, आरडीओ विनोद कुमार आणि झेडपीचे सीईओ जितेंद्र रेड्डी सहभाग होते। गरीब कुटुंबातून आलेले 3 वर्षापूर्वी मोठ्या मानाने सुरू केलेला हा नित्य अन्नदान अविरतपणे सुरू आहे। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले।
त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथे त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक भुकेले लोक आपली भूक भागवून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कामाचे कौतुक करतात। గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది। रिम्सचे संचालक जयसिंग राठोड म्हणाले की प्रतिजैविक औषधाचा अति प्रमाणात वापर केल्यास दुष्परिणाम होत आहे आणि डॉक्टरांच्या सूचनेनुसार त्याचा वापर करणे हे चांगले आहे। स्थानिक रिम्सच्या या नेतृत्वाखाली शहरात व्यापक जनजागृती रॅली काढण्यात आली। रिम्स रुग्णालयामध्ये कर्मचारी, वैद्यकीय कर्मचारी, नर्सिंगचे विद्यार्थी आणि इतरांनी अँटी मायक्रोबिल आणि रेझिस्टंट जनजागृती रॅलीमध्ये सहभाग घेतला। रिम्सचे संचालक जयसिंग राठोड म्हणाले की लोकप्रतिजैविक औषधाचा अतिवापरामुळे अनेक दुष्परिणाम होत आहे आणि त्याचा आरोग्यावर गंभीर परिणाम होत आहे। तर लहानशा समस्या ही प्रतिजैविकाचा वापर केला तर रोग प्रतिकार शक्ती कमी होऊन व्यक्ती आजारी पडण्याची शक्यता असते। तर डॉक्टरांनी सांगितले तरच ते घ्यावे, शिवाय प्रतिजैविक औषधांनी बरे होऊ शकत नाही अशा वेदना आणू नका असा सल्लाही दिला। अपंगांना आधारभूत निवृत्ती वेतन न देऊन काँग्रेस सरकार फसवणूक करत असून या महिन्याच्या 26 तारखेला होणाऱ्या महागर्जनाला विजयी घोषित करावे अशी मागणी विकलांगलू ई हरकुट पोराटा समितीच्या महिला अध्यक्षा सूर्यवंशी सुजाता यांनी केली आहे।
मंदकृष्ण मादिका यांच्या आव्हानावर शनिवारी आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर अपंग हक्क संघर्ष समितीचे जिल्हाध्यक्ष कल्लेपेल्ली प्रेमराज मादिगा यांच्या नेतृत्वाखाली धरणे आंदोलने करण्यात आले। राष्ट्रीय महिला अध्यक्षा सूर्यवंशी सुजाता यांनी प्रमुख पाहुणे म्हणून सहभाग होऊन राज्य सरकारवर टीका केली आणि तेलंगणा राज्य सरकार स्थापन होऊन जवळपास 1 वर्ष झाले आहे। 6 हमींपैकी एक असलेला हा आसरा पेन्शन मध्ये का वाढ केली जात नाही असा प्रश्न त्यांनी केला। తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతోనే ఈ రోజుకి ఏ రోజులైనాయి దీక్షలు ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షలు జరుగుతున్నాయి। ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము। అయినా సీఎం గారు ఏం చేశారు అంటే 6000 రూపాయల పెన్షన్ నేను గెలిస్తే 6000 రూపాయల పెన్షన్ని వికలాంగులకు ఇస్తాను, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు। ఇప్పుడు ఎక్కి 11 నెలలైనా కానీ ఇప్పటికి 1 రూపాయి కూడా పెంచింది లేదు। కాబట్టి ఏదైతే 11 నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకు వృద్ధులకు వితంతులకి ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి। పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు, మరి ఈ రాష్ట్రంలో ఇయ్యనికి ఏమైంది? మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు निलबेట్టుకోలేకపోతున్నాడు? आंतरराष्ट्रीय अपंग दिनानिमित्त जिल्हास्तरीय अपंग क्रीडा महोत्सवाचे आयोजन करण्यात आले होते। महिला बाल कल्याण, अपंग व वृद्ध कल्याण विभागाच्या संयुक्त विद्यमानाने शनिवारी शहरातील इंदिरा प्रियदर्शनी मैदानावर या स्पर्धा उत्साही वातावरणात पार पाडल्या। दिव्यांग विद्यार्थ्यांनी या स्पर्धेमध्ये मोठ्या उत्साहाने सहभाग घेऊन आपली क्षमता दाखवली तर उत्तम क्रीडाडूपटी आणि प्रतिभा दाखवली। या कार्यक्रमाला खासदार गेडाम नागेश यांनी प्रमुख पाहुणे म्हणून उपस्थित राहून ध्वजारोहण करून क्रीडा स्पर्धांना सुरुवात केली। त्यांच्या समवेतमध्ये इतर लोकप्रतिनिधी, अधिकारी व खेळाडू उपस्थित होते। पाहुण्यांनी नमूद केले की खेळ हा मानसिक आणि शारीरिक दृष्ट्या मजबूत बनवण्यासाठी मदत करतात, तर त्यांना खेळामध्ये सहभागी होण्याचा आणि जिंकण्याची पर्वा न करता त्यांचे कौशल्य प्रदर्शित करण्याचा सल्ला दिला गेला। अपंगांना योग्य प्रोत्साहन दिल्याने ते सर्व क्षेत्रात प्रावीण्य मिळवतील असेही ते म्हणाले। अपंग समाजाच्या नेत्यांनी त्यांच्या निदर्शनास आणून दिले की समस्या सोडवण्यासाठी प्रयत्नशील राहू अशी ग्वाहीही त्यांनी दिली। आदिलाबादच्या अग्रगण्य रिम्स सुपर स्पेशालिटी हॉस्पिटलमध्ये डॉक्टर दुर्मिळ शस्त्रक्रिया करून रुग्णांना पूर्ण धीर देत आहे, तर यशस्वीरित्या शस्त्रक्रिया ही पूर्ण करणे आणि ओळख मिळवणे। अलीकडेच एका वृद्ध महिलेच्या मानेतून थायरॉइड ग्रंथी काढण्यात आलेली आहे, तर ऑन्कोलॉजिस्ट जक्कुला श्रीकांत आणि ENT सर्जन सत्यनारायण आणि भूलतज्ञाच्या या चमूने सुमारे 1.5 तास मेहनत करून ही शस्त्रक्रिया यशस्वीपणे पूर्ण केली आणि त्यांच्या सहकारी डॉक्टरांनी त्यांचे अभिनंदन केले। या मर्यादेपर्यंत डॉक्टर जक्कुला श्रीकांत म्हणाले की शहरातील नसावा नावाच्या या वृद्ध महिलेला नुकतेच तिच्या मानेतील थायरॉइड या नोड्यूलचा त्रास झाल्याने रुग्णालयात दाखल करण्यात आले होते आणि ENT सर्जन सत्यनारायण यांनी तपासणी केली आणि ऑन्कोलॉजिस्टकडे पाठवले, तर वैद्यकीय चाचण्यांमध्ये 500 ग्रॅम कॅन्सर आढळून आल्याचेही सांगितले। शस्त्रक्रियेनंतर त्यांचे वजन सुमारे 1.5 किलो असल्याचे आढळून आलेले आहे। खाजगी रुग्णालयांमध्ये अशा प्रकारच्या ऑपरेशनासाठी लाखोचा खर्च येईल असे स्पष्ट करण्यात आले आणि संचालकाच्या सूचनेनुसार ही शस्त्रक्रिया यशस्वीपणे पार पाडली।
जिल्हाधिकारी अभिलाष अभिनव म्हणाले की अंगणवाडी केंद्रांमध्ये बालकांना योग्य पोषण आहार देण्यात यावा। अपर जिल्हा अधिकारी फैजान अहमद यांच्यासह निर्मल जिल्हा केंद्रातील नायडू वाडा येथील अंगणवाडी केंद्राची शनिवारी पाहणी करण्यात आली। मुलांच्या शिक्षणाची क्षमता तपासण्यात आली। अंगणवाडी केंद्रात येणाऱ्या गर्भवती आणि स्तनदाना महिलांना तसेच किशोरवयीन मुलींनाही योग्य पोषण आहार देण्याचा सल्ला दिला गेला। या कार्यक्रमामध्ये सीडीपीओ नामणी आणि एसीपीओ नागलक्ष्मी, पर्यवेक्षक डॉक्टर विजय गोवरी इत्यादी उपस्थित होते। आइसक्रीम नहीं, सैंडविच चाहिए। ये क्या है? ये खाते क्या कभी घर पे? क्या है? क्या है? गाजर। इंग्लिश में इसको क्या बोलते हैं, किसी को पता है क्या? बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी। काँग्रेस पक्षावर टीका करणे योग्य नाही। बीआरएस नेत्यांवर डीसीसीबी चेअरमॅन अड्डीभोजा रेड्डी संताप। झेडपी मध्ये प्रजापालन उत्सव कार्यक्रमाचे उद्घाटन, प्रमुख पाहुणे म्हणून अतिरिक्त जिल्हाधिकारी। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।